హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ సండే స్పెషల్కి కొబ్బరన్నం విత్ చికెన్ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా కొబ్బరన్నంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకున్నాక జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పి లైట్గా గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక లేత కొబ్బరికాయని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఆ ఫ్రైడ్ ఆనియన్స్లో వేసి కొంచెం కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని అందులో వేసి వాటిని కూడా కలుపుకొని తగినంత సాల్ట్ని వేసి 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ ఇస్తే రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు చికెన్ రెసిపీ కోసమని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసి అది సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 ఆనియన్స్ని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ కలర్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక అందులో 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాక ముందుగానే పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసి కొంచెం కలుపుకోవాలి. ఈ చికెన్కి మ్యారినేషన్ అవసరం లేదు. ఆ తర్వాత చికెన్ అనేది కొంచెం ఫ్రై అయినాక కావాలంటే ఆ మసాలాకి సరిపడా ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే చికెన్లో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత అందులో కొంచెం కొబ్బరికాయ పేస్ట్ని వేసుకుంటే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 స్పూన్ గరం మసాలా. ఈ మసాలాస్ అన్నీ వేసి కొంచెం మిక్స్ చేసుకున్నాక అందులోనే కొంచెం గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్లో కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ టెక్స్చర్ కూడా బాగుంటుంది. అంతే, కలిపేసి మూత పెట్టుకుంటే ఒక 2 విజిల్స్ ఇచ్చుకుంటే అంతే, చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీని మీద కొంచెం కొత్తిమీరని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అంతే, కొబ్బరన్నం అండ్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా కొబ్బరన్నం అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe. Thank you.